12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరుని గత నెలలో ఆందోళన చేస్తామని చెప్పి ఆందోళన విరమించుకోవడం జరిగింది. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అని చెప్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అంటే తల్లి అకౌంట్ వేసి ప్రతి 4 కంతులుగా, అంటే ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో 25,000 రూపాయలు ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఎస్వి యూనివర్సిటీ కింద ఉన్నటువంటి డిగ్రీ కళాశాలల్లో కేవలం డిగ్రీలలో బిఏ బీకాం కోర్సులకు 9,500 నుంచి 12,500 రూపాయల వరకు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అంటే 24,000 రూపాయలు బీకాం, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ వంటి సైన్స్ టెక్నాలజీ కోర్సులకు ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు చేస్తే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ తల్లి అకౌంట్ లో వేయడం వల్ల కళాశాలలే పూర్తిగా క్లోజ్ చేశారు. కొన్ని కళాశాలల కరస్పాండెంట్స్ గాని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉదాహరణకు ఏంటంటే ఈ అన్నమయ్య జిల్లాలోనే పీలేర్ ఎంజేఆర్ కాలేజీ కరస్పాండెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల బాబుల్ రెడ్డి అంటారు, మాజీ ఆయన కరస్పాండెంట్ గారు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాగా రాష్ట్రంలో చాలా మంది కరస్పాండెంట్స్ ఊర్లు వదిలి వెళ్ళిపోయారు, కళాశాలలే క్లోజ్ చేశారు. ఎందుకోసం అంటే ఫీజు రీయింబర్స్మెంట్ 4 కంతుల్లో ఇస్తామని చెప్పి కరెక్ట్ గా సంక్రాంతి పండుగప్పుడు తల్లి అకౌంట్ లో వేస్తారు. వాళ్ళు డైరెక్ట్ గా పోయి బజార్లోకి పోయి ఏదో ఒకటి కొనకొచ్చుకోవడం, కాలేజీ ఫీజు సకాలంలో చెల్లించిపోవడం వల్ల విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఎక్కువైపోవడం, ఓ పక్క హాల్ టికెట్ తీసుకోకుండా కాలేజీకే రాకుండా పోవడం గత ప్రభుత్వం కంకణం కట్టుకుని ఆ పరిస్థితి చేశారు. ఏందో మేము డైరెక్ట్ గా అకౌంట్లో వేస్తున్నాం, డైరెక్ట్ గా మీకు వేస్తున్నాం, 3 కంతులు 4 కంతులు అని చెప్పి 4వ కంతు ప్రతి ఏడాది ఎగరగొట్టడం జరిగింది. అంటే 4,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు, 1,000 కోట్ల రూపాయలు ఈ కన్నా ఎగరగొట్టారు ప్రతి ఏడాది. అంటే ఇది ప్రతి సంవత్సరానికి. దీనివల్ల ఏంటంటే తల్లి అకౌంట్లో వేయడం వల్ల కళాశాలలే, ఇంజనీరింగ్ కళాశాలలో కానీ ఎంబీఏ, ఎంసీఏ లేకపోతే డిగ్రీ వంటి కోర్సెస్ చదువుతున్న ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య అంటే హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ వంటి కోర్సెస్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. చదువుకోవాలనుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు వచ్చి పక్క రాష్ట్రాల్లో చేరిపోయినారు. కేవలం పేద విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి ఇస్తామని చెప్పి అది సకాలంలో ఇవ్వకపోవడం, ఇచ్చింది కానీ తల్లి అకౌంట్లో వేయడం, వాళ్ళ తల్లిదండ్రులు కానీ కొంతమంది తాగుబోతులు కానీ లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కానీ సకాలంలో కళాశాల ఫీజులు చెల్లించకపోవడం వల్ల ఇట్లా కళాశాల కరస్పాండెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగానే విద్యార్థులు కానీ డ్రాప్అవుట్స్ 50% డ్రాప్అవుట్స్ అయిపోయారు. ఇట్లా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో బాగుండింది. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా నేను కరస్పాండెంట్, ఈ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ గా, ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ కన్వీనర్ గా మాకు ఈ కళాశాల కరస్పాండెంట్సే పూర్తిగా అన్యాయం చేసిన ఘనత కానీ గత ప్రభుత్వమే. అందుకోసమే వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆందోళన చేస్తామనేది చాలా విరుద్ధంగా ఉంది. దారుణమైన విషయం. విద్యార్థులు కానీ ఒక పక్క గత నెలలో ఆందోళన చేస్తామని చెప్తే రోడ్ల మీదకి రాలేదనే ఉద్దేశంతో ఆందోళన విరమించుకొని డేట్ పొడిగించడం జరిగింది. ఈ నెల 12వ తారీఖున ఆందోళన చేస్తామని చెప్తున్నారు. ఆందోళన చేసేదానికి జనాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కళాశాలలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారు మంత్రివర్యులు మమ్మల్ని కళాశాల యాజమాన్యం అందరినీ పిలిచి మీ సమస్యలు ఏదున్నాయని దాదాపు 7 గంటల పాటు చర్చించారు. ఇది ప్రభుత్వం
ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాదు. మీ సమస్య మా సమస్య అందరం ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేస్తామని గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఏ మంత్రి గాని, విద్యాశాఖ మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని మీ సమస్యలు ఏదున్నాయని కరెస్పాండెంట్స్ గాని, విద్యార్థుల తల్లిదండ్రులు గాని మాట్లాడే పాపానే పోలేదు. కానీ నారా లోకేష్ గారు కేవలం ఈ 6 నెలల కాలంలోనే 770 కోట్ల రూపాయల నిధులు ఫీజు రీయింబర్స్మెంట్ డైరెక్ట్ గా కళాశాల యాజమాన్యం అకౌంట్లో వేయడం జరిగింది. అంటే ప్రిన్సిపాల్ అకౌంట్లో వేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే విద్యార్థులు కానీ నష్టపోలేదు. విద్యార్థులు కళాశాలకు వస్తున్నారు, కాలేజీలో చదువుకుంటున్నారు. మాకు 1 నెల 2 నెలల సంవత్సరం అటు ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ పడుతుంది. కానీ తల్లి అకౌంట్లో వేయడం వల్ల పూర్తిగా కొలాప్స్ చేస్తారు. డ్రాప్అవుట్స్ ఈ రాష్ట్రంలో పెరిగిపోయినారు. ఉన్నత విద్య పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఓ పక్క తల్లి అకౌంట్లో వేస్తామని చెప్పి సకాలంలో వేయలేని పరిస్థితి గత ప్రభుత్వం. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. అందుకోసమే ఉదాహరణకు మీకు కొన్నే చెప్పాం. ఈ రాష్ట్రంలో కాలేజీలు దాదాపు డిగ్రీ కళాశాలలు 2500 పైబడి ఉంటే 1200 కళాశాలలు క్లోజ్ చేశారు. డిఈడి కళాశాలలో 450 కళాశాలలు పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారి మాటలని విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకోవాలంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులను పూర్తిగా 450 కాలేజీలు క్లోజ్ చేసిన ఘనత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అదే విధంగానే చెప్పుకుంటూ పోతే ఇంజనీరింగ్ కళాశాలలు ఈ రాష్ట్రంలో చదువుకోవాలనుకున్న వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి. ఇన్ టైంలో కౌన్సిలింగ్ జరపరు, ఇన్ టైంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు. ఓ పక్క అడ్మిషన్లు ఇబ్బంది అయిన పరిస్థితి చేయడం. దీనివల్ల ఏంటంటే కళాశాల యాజమాన్యము ఇబ్బంది పడడం, పేరెంట్స్ ఇబ్బంది పడడం, దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కరెస్పాండెంట్స్. దీనికి ఉదాహరణకు నేను చెప్పాను, ఈ జిల్లా వాసే బాబుల్ రెడ్డి అంటారు, ఎంజీఆర్ కాలేజీ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్. ఆయన రైలు కింద పడి చెప్పుకోలేక అప్పుల బాధలు ఎక్కువైపోయి ఓ పక్క కళాశాలలో స్టాఫ్ శాలరీస్ ఇన్ టైంలో శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి, అప్పుల బాధలు తట్టుకునే పరిస్థితి. ఈ రాష్ట్రంలో కాలేజీ కరెస్పాండెంట్స్ పరిస్థితి దయనీయమైన పరిస్థితి తయారు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో, ఆయన యువగలం పాదయాత్రలో మాట ఇచ్చారు, నేను డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ అకౌంట్లో వేస్తాము. మీ కాలేజీ విద్యార్థులు వచ్చి చదువుకోవడము వాళ్ళ కర్తవ్యం అని చెప్పారు. మాటను తప్పకుండా నిలబెట్టుకున్నారు. 750 కోట్ల రూపాయల నిధులు డైరెక్ట్ గా మన దాదాపు 700 కోట్ల రూపాయలు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.